పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ ఎం గిరిజారాణి. ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మార్టెన్ నందు నేను ప్రధాన శాస్త్ర వరిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం రబీ వరి సాగులో ఎగుమతికి అనువైన వరి రకాలు దాళవ ఎప్పుడు వేసుకోవాలో అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 7.94 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు అయ్యే అవకాశం ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా రైతులు దాళవ ఆలస్యంగా అంటే జనవరికి కూడా నారుమళ్ళు పోయడం లేకపోతే వెదజల్లు సగపత్తులో చేయడం వల్ల మనకి అధిక ఉష్ణోగ్రతలు అంటే పూత సమయంలో మార్చి చివరి నుంచి ఏప్రిల్లో పూత వచ్చినప్పుడు అధిక ఉష్ణోగ్రతలకి కంకి ఎక్స్పోజ్ అయ్యి మనకి ధాన్యము నెరలు కొట్టడం వల్ల మనకి ధాన్యం మొక్కయి కొనుగోలు సమయంలో రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దాళవ సకాలంలో అంటే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 లోపు స్వల్పకాలిక రకాలతో నార్మల్ పోసుకోవాలి. అయితే ఎలాంటి రకాలు ఎంపిక చేసుకోవాలంటే అధిక దిగుబడి ఇచ్చి అగ్గి తెగులను తట్టుకుంటూ గింజరాలకు తక్కువ ఉండి చేను మీద పడిపోయిన రకాలని మనం ఎంపిక చేసుకోవాలి. అలాగే మనకి ఎదజల్లు సాగులో చేసినప్పటికీ కూడా మనకి రైతులు దాళవ స్వల్పకాలిక రకాలని 120 రోజుల కాల పరిమితి రకాలని డిసెంబర్ 31 లోపు విత్తుకోవాలి. అయితే నెల్లూరు జిల్లాలో మనకి ప్రత్యేక పరిస్థితి ఉంటుంది. అదేంటంటే అక్టోబర్ 2వ పక్షం నుంచి నవంబర్ మొదటి వారం వరకు మనకి మధ్యకాలిక రకాలైన బీపీడీ 54, MT 1224, MT 1271 వంటి రకాలు నవంబర్ మొదటి వారంలోపే పోసుకోవాలి. అలాగే 125 నుంచి 130 రోజుల కాల పరిమితి ఉన్న రకాలు ఏంటంటే మనకి డిసెంబర్ 15 లోపే పూర్తి చేసుకోవాలి. అంటే వెదజల్లు పద్ధతి కానీ లేదా నార్మల్ పోసుకున్నా కూడా డిసెంబర్ 15 లోపే మనకి 125, 130 రోజుల కాల పరిమితి రకాలని పూర్తి చేసుకోవాలి. అలా మనం ఇప్పుడు ఏంటంటే మనకి మన భారత ప్రభుత్వము బాస్మతి ఇతర రకాలని ఎగుమతి చేయడానికి మనకి అనుమతించిన నేపథ్యంలో మనకి ఎగుమతికి అనువైన 120 రోజుల కాల పరిమితి రకాలు మనకి దాళవకు అందుబాటులో ఉంటాయి. ఇవి ఏంటంటే IR 64 లాగా పొడుగు సన్న గింజ బియ్యం కలిగి ఉంటాయి. ఈ రకాలు ఏంటంటే గింజ పొడవు 6 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ ఉండి పొడవు వెడల్పు నిష్పత్తి 3 కన్నా ఎక్కువ ఉన్న రకాలని పొడుగు సన్న గింజ రకాలు అంటారు. మనకి MTU 1010 కాటన్ దొర సన్నాలు అంటే ప్లాస్టిక్లో ఉన్న MTU 1010 మనకి ఈ కోవలోకి వస్తుంది. అలాగే MTU 1153 చంద్ర అనే రకం కూడా మనకి 1010కి ప్రత్యామ్నాయంగా మనకి 2015లో విడుదల జరిగిన జాతీయ స్థాయిలో. అలాగే MTU 1156 తరంగిణి అనే రకం కూడా మనకి పొడుగు సన్న గింజ రకం. అలాగే ఇటీవల 2022లో విడుదల చేసిన MTU 1293 అలాగే MTU 1273 కూడా ఈ జాతీయ స్థాయిలో విడుదల చేసిన రకాలు కూడా ఈ పొడుగు సన్న గింజ రకాల క్రమంలోకి వస్తాయి. అట్లాగే MTU 1290 మనకి విడుదలకు సిద్ధంగా ఉన్న రకము. ఈ రకం కూడా మనకి పొడుగు సన్న గింజ కింద వస్తుంది. అయితే నెల్లూరు జిల్లాలో మాత్రం ప్రత్యేకించి సోమశిల NLR 33358 ఈ రకము కూడా మనకి పొడుగు సన్న గింజ క్రమంలో వస్తే దాళవలో వేసుకోవడానికి మంచిది. అయితే ఈ రకాల యొక్క గుణగణాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనకి 10-10 ఏంటంటే మనకి 120 రోజుల కాల పరిమితితో వస్తుంది. దోమపట్టిన అగ్గి తెగులను తట్టుకుంటుంది. ఎకరానికి 3 టన్నుల దిగుబడిని ఇవ్వగల సామర్థ్యం. అయితే ఈ రకం ఏంటంటే కొంచెం గింజ రాలే స్వభావం ఉంటుంది కాబట్టి దీని ప్రత్యామ్నాయంగా మనకి 1156 తరంగిణి అనే రకం. ఈ రకం ఏంటంటే చేను మీద పడకోకుండా గింజరాలకి తక్కువగా ఉండి మనకి పొడుగు సన్న గింజ క్రమంలోకి వెళ్తుంది. మనకి ఏంటంటే అగ్గి తెగుల్ని సమర్థవంతంగా దోమపట్టును కూడా తట్టుకుంటుంది. ఎకరానికి 3 టన్నుల దిగుబడి దాకా ఇస్తుంది. అలాగే MT 1153 ఇది జాతీయ స్థాయిలో 8 రాష్ట్రాలకు విడుదలైన రకం. ఇది కూడా 120 రోజుల కాల పరిమితిలో మనకి దాళవకు అనుకూలంగా ఉంటుంది. మనకి ఇది ఎకరానికి 3.2 టన్నుల దిగుబడి ఇస్తుంది. అలాగే మనకి MTU 1293 ఈ రకం ఏంటంటే MTU 1010 రకంలో చౌడును తట్టుకున్న శక్తి అంటే సాల్టాల్ అనే జన్యువుని చొప్పించి రూపొందించిన రకం. ఈ రకం ఏంటంటే మనకి ఒక్క దశలో చౌడు కనుక లవణ సాంద్రత 12 వరకు ఉన్నప్పటికి కూడా బతుకుతుంది. కానీ పూత దశలో చౌడును అంతగా తట్టుకోదు. కానీ మొక్క దశలో ఉన్న చౌడును సమర్థంగా తట్టుకుంటుంది కాబట్టి రైతులు చౌడు భూముల్లో ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. మంచి భూములు అయితే ఎకరానికి 3 టన్నుల దిగుబడి ఇస్తుంది. చౌడు భూములు అయితే ఎకరానికి 2 నుంచి 2.5 టన్నుల దిగుబడిని ఇస్తుంది. అలాగే మనకి నెల్లూరు నుంచి NLR 3358 సోమశిల అనే రకం. ఇది చౌడు ప్రాంతాలకు అనువైన పొడుగింజ రకం. ఇది 105 నుంచి 110 రోజుల కాల పరిమితితో ఉంటుంది. ఇది ఎకరానికి 2.5 టన్నుల దిగుబడిని ఇస్తుంది. అలాగే మార్టెన్ నుంచి MTU 1273 ఇది జాతీయ స్థాయిలో విడుదలైన పొడుగు సన్న రకం. ఇది కూడా మనకి 10-10 FL 478 అనే సంకరంతో వచ్చింది. 120 రోజుల కాల పరిమితితో మనకి జాతీయ స్థాయిలో విడుదలైన రకం. ఇది కూడా పొడుగు సన్న గింజ రకం. అగ్గి తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇది కూడా దాళవకి అనుకూలం. ఎగుమతికి అనుకూలమైన రకాలన్నీ కూడా మనకి 120 రోజుల కాల పరిమితిలో ఉన్న రకాలు రైతాంగం సాగు చేసుకుంటే ఈ దాళవలో
మనకి ఎగుమతి పంపించుకుని ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 30 లక్షల టన్నుల ధాన్యం ఎగుమతికి మనం పంపించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ విధంగా కార్యాచరణ చేసుకుని దళవాలో ఎగుమతికి అనువైన రకాలైన MTU 1010, MTU 1153, 1156, అలాగే MTU 1293, MTU 1273, అలాగే సోమశీల వంటి రకాలని సాగు చేసుకోవటం వల్ల 120 రోజుల కాలపరిమితితో పంటకు వస్తుంది. మనకి ఆంధ్ర రాష్ట్రంలో 30 లక్షల టన్నుల దాకా ఎగుమతికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ధాన్యాన్ని ఎగుమతికి వేసుకుని దళవాలో కూడా ఎగుమతికి అనువైన రకాలని వేసుకుని మంచి దిగుబడులు పొందవచ్చని తెలియజేస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.